గత సంవత్సర కాలం నుంచి డ్రగ్స్ పై దండయాత్ర చేస్తూ మొదటగా ఒక సైకిల్ యాత్ర నిర్వహించడం జరిగింది. ఎన్టీఆర్ జిల్లా అంతా కూడా ఆ సైకిల్ యాత్ర దిగ్విజయంగా జరిగింది. నెక్స్ట్ దానిపై ప్రతి చోట కాలేజీలో కావచ్చు, గ్రామాల్లో కావచ్చు, అన్ని అనార్గనైజ్డ్ సెక్టర్స్ అన్ని కూడా కవర్ చేస్తూ మీటింగ్స్ పెట్టి డ్రగ్స్ వ్యతిరేకంగా అవగాహన కల్పించడం జరిగింది. ఈరోజు యాక్షన్ ఆఫ్టర్ అవేర్నెస్ అంటే అవగాహన తర్వాత తదుపరి చర్యలు ఏవైతే ఉన్నాయో వాటిపై ఉపక్రమించడం జరిగింది. ఇది ఎవరి కోసం అంటే మా కోసం కాదు, ఒక పోలీస్ కోసమో లేకపోతే వేరే వేరే ఉద్దేశంతో కాదు. ఇది సమాజ శ్రేయస్సు కోసం, ఒక సేఫ్టీ సొసైటీని నిర్మించడం కోసం, సొసైటీలో ఎటువంటి రుగ్మతలు లేకుండా ఒక మంచి మెరుగైన సమాజాన్ని నిర్మించడం కోసం ఈ యొక్క అడుగులు అనేది వేయడం జరుగుతూ ఉంది. మీ అందరికీ తెలుసు డ్రగ్స్ అనేది ఎంత భయంకరమైన మహమ్మారి. కొంతమంది దాంట్లో ఇన్వాల్వ్ అయ్యి దాంట్లోంచి బయటకు రాక ఎన్ని ఇబ్బందులు పడుతున్నారో మీకు కూడా చాలా మందికి తెలుసు. బయట ఎవరో వ్యక్తి చెప్పుకుంటే కాదు, కానీ డ్రగ్స్ గురించి తెలిసిన మీరు డ్రగ్స్ వల్ల జరిగే నష్టాలు మీకన్నా ఎక్కువ ఇంకెవరు చెప్పాల్సిన అవసరం లేదు. మీ కుటుంబాలు ఏ విధంగా నాశనం అవుతున్నాయి, మీ ఆరోగ్యాలు ఏ విధంగా నాశనం అవుతున్నాయి, ఆ మత్తులో ఉన్నప్పుడు మనం చేసే పనులు కానీ, మన చర్యలు కానీ, మన యొక్క ఆలోచన విధానం కానీ, మన జడ్జిమెంట్ కానీ ఏ విధంగా విచక్షణ కోల్పోయి మన సమాజంలో మనం ప్రవర్తిస్తున్నాము, సమాజంలో మనకి ఏ స్థానం ఉంది, సమాజం మనల్ని ఎలా చూస్తుంది, మన వల్ల మన తల్లిదండ్రులు కావచ్చు, మన అన్నదమ్ములు కావచ్చు, మన అక్క చెల్లెలు కావచ్చు, మన పిల్లల్లో కూడా కావచ్చు, సమాజం ఏ విధంగా చూస్తుంది అనేది ఒక్కసారి మనం ఆలోచించుకున్నట్టయితే కనుక మార్పు అనేది ఎందుకు అవసరమో, మార్పు ఎందుకు కావాలో, మార్పు కోసం మనం ఏం చేయాలనేది మీకు అర్థమవుతుంది. ఈరోజు డ్రగ్స్ పై దండయాత్ర 2.0 కార్యక్రమంలో మరి ఇంత ఎత్తున ఈ టెస్టింగ్ టీటీలు రప్పించి ఇంతమంది ఆఫీసర్స్ మైలవరం సర్కిల్లో ఉన్న మైలవరం పోలీస్ స్టేషన్, జీవితండ్ర పోలీస్ స్టేషన్, రెడ్డిగూడెం పోలీస్ స్టేషన్ అధికారులు, సిబ్బంది మరియు మహిళా పోలీసులు, మరి లోకల్ ఉండే హాస్పిటల్ యాజమాన్యం కానీ వారి సిబ్బంది కానీ వారంతా కూడా సమాజ శ్రేయస్సు కోసం ఇంత పెద్ద ఎత్తున చేయి కలిపి రోజు ఈ యొక్క బృహత్ కార్యక్రమాన్ని మన గౌరవనీయులు సిపి రాజశేఖర బాబు ఐపీఎస్ వారి ఆదేశాల మేరకు చేపట్టడం జరిగింది. కాబట్టి సమాజంలో మీరు ఏ విధంగా ఒక స్టిగ్మా, ఒక మచ్చ మీరు పడి ఇబ్బంది పడతా ఉన్నారు, మీ కారణంగా ఎవరైతే డ్రగ్స్ తీసుకుంటారో వారి కారణంగా మన కుటుంబ సభ్యులు ఏ విధంగా బాధపడతా ఉన్నారో ఒకసారి మీరు ఆలోచించుకోండి. ఎందుకు డ్రగ్స్ కి దూరంగా ఉండాలో మనం అర్థమవుతుంది. డ్రగ్స్ అనేది మీరు కావాలని ఎవరు కూడా అలవాటు చేసుకుని చేసే అవకాశం ఉండదు. దీంట్లో కూడా ఎవరో ఒక వ్యక్తి కారణంగా వాడు ఆల్రెడీ చెడిపోయి వాడు సరదాగా ఇది ట్రై చేయమని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా ఏం కాదు ఒకసారి ట్రై చేయని చెప్తే ట్రై చేసిన సందర్భాలు అందరికీ ఆల్మోస్ట్ ఉంటాయి. ఒక్కసారి ఒక తమ్మి, లేకపోతే ఒక్కసారి చూడు, లేకపోతే ఒక్కసారి లాగు, ఈ టైపు సరదా పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్ అంటారు. అంటే ఆ యొక్క వయసుకు సంబంధించిన గ్రూప్ ఏదైతే ఉంటుందో వాళ్ళ గ్రూప్ సభ్యులు చెప్పిన మాటలు నమ్మి సరదాగా ఎక్స్పెరిమెంట్ గా ట్రై చేసింది కాస్త ఆ తర్వాత అకేషనల్ గా పార్టీలు కానీ దానికి కానీ దీనికని కలిసినప్పుడు అకేషనల్ గా తీసుకున్నది ఎడిక్షన్ లోకి వెళ్ళడం. ఎడిక్షన్ అంటే ఇంకా ఆగలేకపోవడం, దానికోసం ఎక్కడో చోట ఏదో రకంగా మనం తెచ్చుకోవాలి, దాన్ని సంపాదించుకోవాలి, ఎక్కడో చోట అవసరమైతే ఏజెన్సీకి వెళ్ళిపోవాలి, లేకపోతే ఎవడ దొరుకుతుందో కనుక్కోవాలి, ఆ దగ్గరికి వెళ్ళిపోవాలన్న ఎడిక్షన్ లోకి వెళ్ళిపోయే పరిస్థితి. దానికోసం డబ్బులు, ఇంట్లో మన డబ్బులు కావచ్చు, ఇంట్లో డబ్బులు కావచ్చు, వాళ్ళు ఏదో ఆ పిల్లల ఆరోగ్యానికో చదువులకో దేనికో హాస్పిటల్ డబ్బులు కావచ్చు, అవి తీసుకెళ్లిపోయి మన దీంట్లో ఉపయోగించి మన ఆరోగ్యాన్ని నాశనం చేసుకోవడంతో పాటు దాని కారణంగా నేరాల్లో ఇన్వాల్వ్ అయ్యి కేసులు, కోర్టులు, జైళ్లు, లాయర్లు, వీటన్నిటికి హాస్పిటల్లో మీరు బండి మీద విచక్షణారహితంగా మీరు బండి తోలుతా ఉంటే మీకు జరిగే ప్రమాదాల్లోంచి మిమ్మల్ని కోరుకోవడానికి మీ కుటుంబ సభ్యులు పడే వేదన ఒక్కసారి గుర్తు చేసుకోండి. మీరు హాస్పిటల్ బెడ్ మీద ఉంటే ఏ తల్లిదండ్రులు వదిలిపెట్టరు, వచ్చి మీకు సఫరీలు చేసి మిమ్మల్ని మళ్ళీ బతికించుకుంటారు. మీరు డ్రగ్ తీసుకుంటారు కదా అని చెప్పి వదిలేరు. తల్లిదండ్రుల ప్రేమ మిమ్మల్ని తీసుకుని మార్చుకోవాలని వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉంటారు. కానీ
మనం ఎక్కడ ఉన్నాము, మరి మనం ఏ మార్పు మనలో వస్తుందో ఒక్కసారి ఆలోచించుకోండి. ఇది ఒక అవకాశం. పాజిటివ్ వచ్చినా నెగిటివ్ వచ్చినా అదేమి విషయం కాదు. నెగిటివ్ వచ్చిన వాళ్ళు ఇది ఒక అవకాశంగా తీసుకుని మళ్ళీ దాని జోలికి వెళ్లకుండా ఉండడానికి విశ్వ ప్రయత్నం మనం ఖచ్చితంగా చేయాలి. ప్రయత్నం అనేది మనం మనసులో అనుకుని గట్టిగా నమ్మి మనం దాన్ని చేస్తేనే ఆ ప్రయత్నం అనేది సఫలం అవుతుంది. అంతే తప్ప చూద్దామని అనుకుని ఎవరన్నా వచ్చి అడిగితే మళ్ళీ తీసేసుకుంటే ఈ టెస్టులు అనేది ఒక్క రోజుతో అయిపోయేది కాదు. ప్రతిరోజు చేస్తాము. రోడ్డు మీదకి ఎవరన్నా వచ్చి అల్లరి చేసినా, రోడ్డు మీదకి ఎవరన్నా వచ్చి గొడవ పడినా, కేకలేసుకున్నా, ఇంకోటి ఏ చిన్న లా అండ్ ఆర్డర్ ఇష్యూలోకి ఈ రోజు మొదలుకొని ఎవరు ఇన్వాల్వ్ అయినా సరే తీసుకొచ్చి డ్రగ్ టెస్టులు చేయడానికి సిద్ధమైపోయాము. డ్రగ్ 2.0 ఉద్దేశం అదే. మాకు ఏ ఫోన్ కాల్ వచ్చినా, ఇంతకుముందు గత చరిత్ర ఉన్న డ్రగ్స్ సంబంధించి లేకపోయినా సరే ఏ చిన్న గొడవ అయినా సరే ఈ రోజు నుంచి డ్రగ్ టెస్ట్ చేస్తాము. చేసి కొత్తగా ఎవరైనా వచ్చుంటే కనుక వాళ్ళ మీద కౌన్సిలింగ్ చేయడము, డిఅడిక్షన్ సెంటర్లకు పంపడము చేస్తాము. కాని పక్షంలో, వినని పక్షంలో ఎంతవరకైనా వెళ్తాము, ఎక్కడికైనా తీసుకెళ్తాము. మళ్ళీ ఇంటి ముఖం కానీ, మళ్ళీ మైలవరం వైపు కానీ, ఇటువైపు కానీ మీ యొక్క ఊరు కానీ చూడకుండా ఉండడానికి ఎన్ని చర్యలు చేయాలి అన్ని చర్యలు చేస్తాము. జైలుకే పరిమితం అయ్యేటట్టు కూడా అన్ని చర్యలు కూడా సిద్ధంగా ఉన్నాయి. సిద్ధం చేసేసాము. అవన్నీ కూడా మీరు కూడా దానికి తయారుగా ఉండండి. ఇంకొకసారి మనం డ్రగ్ తీసుకోకూడదు, డ్రగ్స్ వలన పడకూడదు. ఎవరైనా డ్రగ్స్ గురించి మాట్లాడినా, డ్రగ్స్ తీసుకోమని ఎవరైనా చెప్పినా, డ్రగ్స్ కి సంబంధించి ఏదైనా ఎవరైనా కలిగి ఉన్నా, వ్యాపారం చేస్తూ ఉన్నా మా దృష్టికి తీసుకురండి. ఈరోజు చూశారు ఎంతమంది ఏ విధంగా ఇక్కడ చేస్తున్నారు, మీరంతా కూడా అర్థం చేసుకున్నారు. ఈ అవకాశాన్ని మనం తీసుకోండి. అలాగే పాజిటివ్ వచ్చిన వ్యక్తులు కూడా ఏం భయపడాల్సిన పని లేదు. ఈ రోజు నుంచి నేను మారాలి, నెక్స్ట్ టెస్ట్ చేసేటప్పటికి నాకు మళ్ళీ రాకూడదు, నేను రాకుండా ఉండాలంటే నేనేం చేయాలి, నేనే చర్యలు తీసుకోవాలి అని ఒక్కసారి ఆలోచించాలి. ఒక్కసారి కాదు అని చెప్పడం, నో అని చెప్పడం కష్టం. కానీ నో అని చెప్పగలిగితే కనుక నువ్వు జీవితాన్ని జయిస్తావు. నువ్వు జయించడం కాదు, నీ కుటుంబాన్ని కూడా నువ్వు జయించేటట్టు చేస్తావు. సమాజంలో నీ కుటుంబం తల ఎత్తుకుని నడుచుకునేటట్టు చేయగలిగే శక్తి నీ దగ్గర ఉంది. కాదంటావా? మళ్ళీ తీసుకుంటావా? నువ్వు కాదు, నీ కుటుంబం అంతా కూడా తలదించుకుని, నీ తల్లిదండ్రులు తలదించుకుని, నీ భార్య పెళ్ళైతే నీ భార్య తలదించుకుని, చివరానికి నీ పిల్లలు కూడా తలదించుకుని సొసైటీలో తిరిగే పరిస్థితి ఈ రోజు మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి అవన్నీ ఒకసారి దృష్టిలో ఉంచుకోండి. డ్రగ్స్ మహామారి నుంచి దూరంగా ఉండండి. ఎవరైనా డ్రగ్స్ జోలికి వెళ్ళినా, డ్రగ్స్ తీసుకుంటున్నారని ఉన్నా, డ్రగ్స్ కి సంబంధించి ఏదైనా మీ సమాచారం ఉన్నప్పుడు వెంటనే మీ ఎస్ఐ గారిని కానీ లేదా నా కార్యాలయానికి సర్కిల్ ఆఫీస్ కానీ మీరు నేరుగా వచ్చి ఆ సమాచారం ఇచ్చినట్టు కనుక మీ పేరు ఎవరికి చెప్పకుండా ఆ జాగ్రత్తలు మేము తీసుకుంటాము, కాన్ఫిడెన్షియల్ ఉంచుతాము. అంతే తప్ప మీరు మళ్ళీ దాంట్లోకి వెళ్తానంటే మాత్రం చాలా చాలా కఠిన చర్యలు అయితే తీసుకోవడం జరుగుతుంది. ఈ వివరాలు ఎక్కడా కూడా ఎవరికి ఇచ్చే ప్రసక్తి లేదు. ఇవ్వం కూడా. ఎవరికి వచ్చింది ఎవరికి రాలేదనే వివరాలు కూడా ఎక్కడా మేము బహిర్గతం చేయము. ఇది కాన్ఫిడెన్షియల్ రికార్డ్ ఇదంతా కూడా.